తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు ఇంకా 15 రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. ఇదే దిశలో రాజమహేంద్రవరం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ యువనేత మార్గాని భరత్రామ్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. తన పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్థులను కలుపుకుని ప్రజల్లోకి వెళుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రాజమండ్రి, గణేష్ నగర్, బాలాజీపేటలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల వీర్రాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులను సైతం కలిసి అభ్యర్థుల ఓట్లను అభ్యర్థించారు. తమకు ఓట్లు వేసి గెలిపిస్తే రాజమహేంద్రవరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చేస్తామని ఓటర్లకు వివరించారు. ఇక్కడ భారీ ఎత్తున జాయినింగ్స్ జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము. ఇక్కడ ఏదైతే ఒక దుర్భరమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, రోడ్లు లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి తప్పితే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఏ రకంగానూ పాలకులు పట్టించుకోవడం జరగలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రూరల్ అభ్యర్థి కింద, రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద శ్రీ ఆకుల వీర్రాజు గారు ఉన్నారు. వారి సారథ్యంలో ఈ ఏవైతే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా ప్రక్షాళన చేసి ఇవన్నీ కూడా పక్కా డ్రైనేజ్ సిస్టమ్ కట్టిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంకొక 20 రోజుల మటుకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి, కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరికి దశాదిశ నిర్దేశించాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా చైతన్యపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలియపరుస్తున్నాం. భారీ ర్యాలీలు, అభిమానులు, కార్యకర్తలు కోలాహలం మధ్య అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే సమయంలో కొందరు అభ్యర్థులు మాత్రం సాదాసీదాగా వెళ్లి నామినేషన్ దాఖలు సమర్పించారు. సామాన్య ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులో వెళ్లి నామినేషన్ వేశారు అనకాపల్లి జనసేన పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి. జనసేన సామాన్య ప్రజల కోసమే పుట్టిన పార్టీ అని ఆయన చెప్పారు. జనసేన అధికారంలోకి రాబోతోందని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెబుతున్న పార్థసారథితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రజలతో, మధ్యతరగతి ప్రజలతో కలిపి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు సార్. జనసేన పార్టీ ఒక అతి సామాన్యుడు స్థాపించిన పార్టీ. ఎందుకంటే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ మ్యాన్కి మనవడు, ఒక కానిస్టేబుల్కి కొడుకు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెబుతూ ఉంటారు, మనం ఒక మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు దాని దగ్గర మనకి లక్షల కోట్లు, వేల కోట్లు డబ్బులు అక్కర్లేదు. మనం మార్పు కోసం, ప్రజల కోసం మనం ఒక చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అతి సామాన్యుడు కూడా ఈ సొసైటీలో మార్పు తీసుకొని రాగలమని చెప్పినటువంటి ఒక ప్రాథమిక సిద్ధాంతంతో జనసేన పార్టీ ఆవిర్భవించింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆ సిద్ధాంతాలని నమ్మారు. మీరు ఆయన జీవన విధానం కూడా చూస్తే నిన్న మొన్న మనకి కృష్ణా జిల్లాలో జరిగిన పర్యటనలో కూడాను ఎక్కడో చెట్ల కింద వెళ్ళి కూర్చొని టీలు దాక్కుంటా, ఎక్కడో చెట్ల కింద వెళ్ళి జొన్నను తినుకుంటా, ఇట్లా ఒక సామాన్యుడి, నేను ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ కూడాను ఒక సామాన్యుడిగానే సామాన్యుడి కష్టాలు, వాళ్ళు పడుతున్నటువంటి పాటలన్నీ నేను తెలుసుకొని ఒక వ్యవస్థని నిర్మించుకుందాము అని చెప్పని ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. అదే స్ఫూర్తితో నేను ఇవాళ ఒక సామాన్యుడిలాగా ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఉన్నతాధికారిగా ఉండి మీరు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు కూడా అనేక సర్వీసులు మీరు సేవలు అందించారు. కానీ ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల మధ్యకు వచ్చారు. దీని అనేది అసలు మీ ఏమనుకుంటున్నారు సార్? ప్రజలకు ఏ విధంగా సేవ చేయదలుచుకున్నారు? అంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఏమైపోయిందంటే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలానే వైసీపీ కానివ్వండి, డబ్బులతో కూడిన ఒక రాజకీయ వ్యవస్థని నిర్మాణం చేశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవటం, ఎస్సీజెడ్ల పేర్ల మీదో లేకపోతే అక్రమ భూదందాల మీదో ఎన్ని విధాల టెండర్లు అయినటువంటి ఒక ప్రక్రియని, కాంట్రాక్ట్స్ని ఇవ్వటం ద్వారానో వేల కోట్లు దోచుకోవటం, దాంతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక డబ్బు ప్రభావితమైనటువంటి ఎలక్షన్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడిలాగా, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితంలో సంపాదించుకున్నది చాలా తక్కువ. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో మనం సామాన్య ప్రజల కోసం, మార్పు కోసం చేసే ఈ రాజకీయ నిర్మాణం కోసం మనం కూడా పాత్రదారులు కావాలి, నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అన్న భావంతో ఎన్నికల్లో మనకి ఖర్చుకి లిమిట్ పెట్టారు. ఒక ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి 28 లక్షలు, అలానే ఒక ఎంపీ అభ్యర్థిగా 78 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఉన్నప్పుడు మనం
ఖర్చు తగ్గించుకొని ప్రజలకి డబ్బుతో కాదు, మేము రేపు అధికారంలో వచ్చినప్పుడు అవినీతి లేకుండా మీకు అందరికీ సుపరిపాలన అందిస్తాము అనేటువంటి ఒక విధానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం రాజకీయం అంటే వందల కోట్లు ఉన్న వాళ్ళకే రాజకీయం అని చెప్పి అంటున్నారు. దానికి భిన్నంగా ఈరోజు మద్యం డబ్బులు ఏర్లేని పరిస్థితుల్లో ఓటర్కి ఏ విధంగా నాయకులను ఎన్నుకోవాలని ఓటర్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తూ ఉంది. ప్రజలందరూ ఈ రెండు పార్టీల మూటలో కొడుతున్నటువంటి రాజకీయ విధానంతో విసిగిపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడాను వారు మూడో ప్రత్యామ్నాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇవాళ జనసేన పార్టీగా ఆవిర్భవించి ప్రజలకి మనం ఒక మూడో ప్రత్యామ్నాయం వైపు వాళ్ళు చూసేటటువంటి ప్రయత్నం తీవ్రంగా జరుగుతూ ఉంది. అలానే మేము జనసేన పార్టీ నుంచి బీఎస్పీ అలానే సిపిఐ సిపిఎంతో కలిపి ప్రజా పోరాటాల్లో చేస్తున్నటువంటి పార్టీలతో కలిపి మేము మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. దానిలో మేము చాలా వరకు సక్సెస్ఫుల్ కాగలిగాం. మీరు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు చూడండి, ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ చూడండి. ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. మార్పు కోసం రాజకీయం జరుగుతుంది. మార్పు నిశ్శబ్ద విప్లవం ద్వారా వస్తుంది. జనసేన పార్టీ 2019లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మనతో పాటు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి అయిన పరుచూరి భాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. మీ జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ప్రజా అభిమానం కలిగి ఒక నటుడు, అలాగే మీకున్న కాంబినేషన్ ఎంపీ కాంబినేషన్లో కూడా ఒక ఉన్నతాధికారి, ఒక ప్రజా నటుడు, ఒక ఉన్నతాధికారితో కలిపి అనకాపల్లి నియోజకవర్గంలో మీ జీవం ఎలా ఉండబోతుంది సార్? అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. మాకు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ వరకు ప్రతి విలేజ్లో కూడా ఈరోజు మ్యాక్సిమం 200-300 మంది పార్టీ కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా ఇంటింటికి వాలంటరీగా వాళ్ళే క్యాన్వాస్ చేసుకునే స్థాయిలో ఉందంటే మీరు ఆలోచించుకోండి అనకాపల్లిలో పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో. దాంతోపాటు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గాజువాక రావడం మాకు అందరికి కూడా ఒక బూస్టు ఇచ్చినంత ఫీల్ కలుగుతుంది. కేడర్లో కూడా ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు గాజువాక ఎఫెక్ట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఎంపీ కాన్స్టిట్యున్సీ అయిన అనకాపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్న అన్న పార్సాద్ గారు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు కూడా ఈరోజు మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు చూస్తున్నాం. అలాగే ఈరోజు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిన్న మొన్న చూస్తే దాదాపు 2000 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే మా మీద నమ్మకం, మా పార్టీ అధినేత మీద ఒక భరోసా. దాంట్లోనే యువకులతో పాటు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన అంటే యువకులనే అన్నారు. కానీ ఈరోజు మగిళ్ళు పెద్దలు కూడా మా పార్టీ వైపు చూస్తూ మాతో జాయిన్ అవ్వడానికి రోజు పెరుగుతూ జాయిన్ అవుతూ వస్తున్నారంటే దీన్ని బట్టి అనకాపల్లి విజయం ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులంటే విలాసవంతమైన జీవితాలు కాదని ప్రతి సామాన్యులతో మధ్యతరతో కలిపి బడుగు బలహీన వర్గాల మధ్యతో కలిసి ఉన్న వాళ్ళ రాజకీయ దానికోసమే ఈరోజు ఆర్టీసీ బస్సులో వెళ్ళి అంటే సామాన్యులు రాజకీయ నాయకులు కలిసి ఉన్నారు అని, అది కూడా గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయడం తన కలిసి వచ్చే అంశంని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం అందా మోగిస్తుందని చెప్పి జనసేన పార్టీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామన్ శివతో నాయుడు, AP 24/7 విశాఖ, అనకాపల్లి.